రెండవ దినవృత్తాంతములు 1:12. 2 Chronicles 1:12. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని. ఎంతమంది ఇవి నెరవేరాలనుకుంటున్నారు ఈ కాలంలో? How many of you want this to come alive? These are there. So God is telling, develop a conscious. Let people develop a conscious of blessing. ఎంతమంది ఇదే దేవుడు నీలో ఉన్నాడు అనుకుంటున్నారు? How many of you believe that the same God is in you? ఈ రోజు నుంచి మీ యాత్ర ఘనమైన యాత్రగా, మీ పరలోక యాత్ర మారును గాక. మొదటి దినవృత్తాంతములు 29:11. 1 Chronicles 29:11. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. చూడండి, యేసు ప్రభువు దగ్గరికి సైతానుడు వచ్చి, ఇదంతా నాదే, నీకు ఇచ్చేస్తా, ఈ రొట్టెలను మార్చుకో, ఇలా చేయి అన్నప్పుడు అతను వద్దంటాడంటే, యేసు ప్రభు వారు అవన్నీ తండ్రి వద్ద నుంచి ఉన్నాయి, నాకు మొదట ఆయన రాజ్యం ఎదిగితే సంభవించేటువంటివి కావాలి అని ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని నెరవేర్చాడో సిలువలో, అన్ని నామముల కంటే ఆ పైనామము భూలోకం మీద పరలోకం మీద సర్వాధికారం ఆయనకి ఇవ్వబడ్డది. You see that now? He knows the Father has everything. నేను నా తండ్రి రాజ్యం ఎదిగితే పరలోకంలో కూడా నాకు అధికారం ఇవ్వబడుతుందంట. The devil lost his authority in heaven. అపవాదికి పరలోకంలో అధికారం కోల్పోయాడు. ఈ మనసాక్షి పరలోకం సంబంధమైన మనసాక్షి. ఎంతమందికి ఈ రోజు పరలోక సంబంధమైన మనసాక్షి మీకు కలుగుతుంది అనుకుంటున్నారు? God wants to give you. ఒకవేళ ఈ మనసాక్షి నీలో లేదనుకోండి, నువ్వు ఇతరుల మీద ఆధారపడతావు. ఈ మనసాక్షి ఉన్న వాళ్ళు దేవుడి మీద డిమాండ్ పెట్టి ప్రార్థించగా నువ్వు ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదంగా మారుతావు. You'll stop worried about your blessing and you'll be a blessing to others. ఈ రోజు నుంచి మీరు ఇతరుల కొరకు ఆశీర్వాదంగా మారును గాక. Now you will plan what to do, how to do. మొదటి దినవృత్తాంతములు 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. There is no retirement in kingdom. There is no limit in kingdom. ఈ రోజు మీ మనసాక్షి మారును గాక. Know what God can do? Nobody is claiming. బైబిల్లో ఉంటున్నారు. అందుకే అప్పుడప్పుడు you have to prophesy yourself that God is going to do that in your life. Somebody say, I receive it. వాగ్దానం అనండి. It's faith on the word. మీకు కూడా ఆ వాక్యము ద్వారా ఒక కొత్త మనసాక్షి కలుగును గాక. A new conscience will be built up in your life. చూడండి, ఒక సహోదరి వ్యభిచారం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపాలని చూస్తారు. అప్పుడు యేసు ప్రభువు వచ్చి ఆమెను క్షమిస్తాడు. ఆమెను క్షమించి, నేను క్షమించాను అంటాడు. నీవు ఆ స్థాయికి దిగజారాల్సిన పని లేదు. నేను అడుగు వాటికంటే ఈ మనసాక్షి నీకు లేదు. నువ్వు నన్ను వెంబడించి ఈ మనసాక్షి తీసుకో. యూ డోంట్ నీడ్ టు కమ్ డౌన్ టు దట్ స్టేజ్. ఇబ్బంది పడి ఇతరులను టార్చర్ చేసి యూ డోంట్ నీడ్ టు డూ దాట్. ఎంతమందికి అర్థం అవుతుంది? యూ డోంట్ నీడ్ టు గో ఇన్ అ రాంగ్ వే. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, అంటే నీకు పాపం చేసే అవకాశమే ఉండదంట. యుల్ బి బిజీ కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్. ఇటువంటి మనసాక్షి నీకు కలుగును గాక. ఈ రోజు నుంచి మీరందరూ ఈ మనసాక్షిని బలంగా కలిగి ఉందరు గాక. ఆమెను మందలిస్తున్నాడు. నో డోంట్ డూ దాట్. నెక్స్ట్ టైం ఫాలో మీ. యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నిన్ను చేసుకునే వరుడు గుమ్మము వద్ద కూర్చోవాలంటాడు సామెతలు 31లో. అవునా కదా? జ్ఞానము కలిగి నీ భర్త గుమ్మం వద్ద కూర్చుంటాడు పెద్దలతో. అలాంటి సామర్థ్యము నేను నీలో పెట్టాను. If you are in me, I can do great things through every woman. Every woman is being blessed today. If you know who your daddy is. Okay. ఈ రోజు మీ మనసాక్షి ఆశీర్వదించబడును గాక. I'm putting something into your conscious. Develop a conscious. విజయము నీదే, సర్వము ఆయనదే అంట. Somebody's enemies, they will stop fighting. Faith gives you a conscious. Sin gives you a conscious. The blessing gives you a conscious. విశ్వాసము నీకు ఒక మనసాక్షిని ఇస్తుంది. రైట్ ఇట్ డౌన్. పాపము నీకు ఒక మనసాక్షిని ఇస్తుంది.
ఆశీర్వాదం ఒక మనసాక్షిని ఇస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ గివ్ యూ ఎ కాన్షియస్. అందరూ మనసాక్షి అనండి. నౌ హౌ టు హ్యాండిల్ ఎ సిన్ కాన్షియస్నెస్. రోమీయులకు రాసిన పత్రిక 4. ఎంతమందిలో మొహమాట పడకుండా ఓపెన్గా చెప్తారు, నేను పాపిననే మనసాక్షి నాలో ఇంకా ఉంది అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దట్స్ ఎ గుడ్ బిగినింగ్. కాన్షియస్, ఇన్ స్పైట్ ఆఫ్ గాడ్ మేకింగ్ యూ రైచియస్ అండ్ హోలీ, స్టిల్ దిస్ ఇస్ ఫైటింగ్. యునో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. యునో, if God wants to do anything in your life, practice humility. This is practicing humility. యూనో, అప్పుడప్పుడు దేవుడు నువ్వెవరవో ఆయనకి చెప్పాలని చూస్తాడు. యాకోబు అంటున్నా, నీ పేరేంటి అంటున్నాడు. ఆశీర్వాదం పక్కన ముందు ఎవరవే? యాకోబు. ఎవరవే? మోసగాడివి. ముందు ఒప్పుకో, ఆ తర్వాత నిన్ను ఇజ్రాయేల్గా మారుస్తాడు. ఇప్పుడు నీ పాప మనసాక్షి నిన్ను తినేస్తుంది, అది ఒప్పుకో, ఆ తర్వాత ఆశీర్వాదం మనసాక్షి నిన్ను అధిగమిస్తాడు. ఓకే, నౌ హౌ టు డీల్ విత్ దిస్ ఇస్ ప్రెడామినెంట్లీ డామినేటింగ్ యూ. ఇది ఒక విధంగా నిన్ను ఆపేస్తుంది, ద కాన్షియస్ ఆఫ్ సిన్. ఎందుకంటే ఇది ఉండకూడదా? ఉండాలా. ఎందుకంటే ఇది లేకుండా నీవు దేవుడిని అంగీకరించలేవు. ఎందుకంటే పాపికే దేవుడు కావాలి. నువ్వు పాపివి కాకపోతే నీకు రక్షకుడు అవసరం. ఇఫ్ యు నాట్ ఎ సిన్నర్, యు డోంట్ నీడ్ ఎ సేవియర్. సో ఇట్ ఇస్ ద బిగినింగ్. అది ఆరంభము. కానీ అది అలాగే ఉంటుంది అనుకో, కష్టం. చిన్నప్పుడు నువ్వు పాలు తాగుతున్నావు, నడిచి పడిపోతున్నావు, అలాగే ఉన్నావు అనుకో 25 ఏళ్ళ దాకా, ఊహించుకో. ఓకే, దెన్ దే కాల్ యూ సంథింగ్ ఎల్స్. ఓకే, అది ఆరంభం మాత్రమే, స్టార్టింగ్లోనే బాగుంటుంది, తర్వాత నువ్వు ఎదగాల. యూ నీడ్ టు డెవలప్ ఎ రైచియస్నెస్ కాన్షియస్, ఎ ఫర్గివ్నెస్ కాన్షియస్. తర్వాత నీతి మనసాక్షిని డెవలప్ చేసుకోవాలి. ఇట్ టేక్స్ టైం, దీనికి సమయం పడుతుంది. లెట్స్ స్టడీ దోస్ థింగ్స్. రోమీయులకు రాసిన పత్రిక 4:3 నుంచి చదువుకుందాం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. చూడండి, తల్లి తండ్రి నీకు ఇస్తున్నప్పుడు అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి? నీకు ఎలా ఇస్తారు? వాగ్దానం మీద ఇస్తారు. దేని మీద ఇస్తారు? వారసత్వము అనండి. వాగ్దానముతో కూడిన వారసత్వం. ఈ భూమి మీద తల్లిదండ్రులే ఇలాగిస్తుంటే వాటికంటే ఎక్కువ ప్రేమించు వాడి దగ్గర నుంచి నీకు ఎలాగ రావాలా? దట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ 2000 years. ఇట్స్ వాట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఆన్ యువర్ లైఫ్. ఎవరైతే దేవుడి నుంచి రాదనుకుంటారో వాళ్ళు ఇతరుల మీద యుద్ధాలు చేస్తారు. యు ఫైట్ అగైన్స్ట్ అదర్స్. వాళ్ళ మీద అసూయ పడతారు. సెల్ఫిష్నెస్ ఈజ్ డేంజరస్. చూద్దాం, లెట్ us స్టడీ. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు, దావీదు కూడా చెప్పుచున్నాడు. క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు. ఇప్పుడు నీ తల్లిదండ్రులు నువ్వు పాడైపోయి చెడ్డ పనులు చేయాలని అనుకుంటారా తల్లిదండ్రులు? చెప్పండి, కాదు. నువ్వు బాగా చదువుకున్న నీతిగా ఉండి పరిశుద్ధ కూడా అనుకుంటారు. నీ దేవుడు కూడా అంతే. ఓకే, కమ్ ఆన్ రీడ్. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎంతమంది మీ జీవితకాల పాపాలన్నీ క్షమించబడ్డాయని నమ్ముతున్నారు? yes, they are done. come on read. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. చూడండి, ఎంతమంది నేను నిర్దోషి అని ఎంచబడుతున్నారు? మీరు పాపులే, కానీ ఎవరైతే నిర్దోషిని నేను ఆయన క్షమించాడు కనుక అనుకుంటారో మీరెవరంట? ఈరోజు మీ మనసాక్షి మారి మీరు ధన్యులవుదురుగాక. See that now? If you believe that you are righteous, you are blessed. Blessed is the man to whom the Lord will not impute sin. అందరూ చెప్పండి, నేను ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడను. ముందు నువ్వేమని చేయాలి? నేను పాపను ఒప్పుకోవాలి, ఆరంభము. తర్వాత ఆయన రక్తం పొందుకున్న తర్వాత ఎలా ఎంచబడతావు? జీవితాంతం నిర్దోషం. మొదటి సంవత్సరమే పడతావు, పాకుతావు. తర్వాత జీవితాంతం ఏం చేస్తావు? నడుస్తా ఉంటావు. ద ఫస్ట్ టైం యూ విల్ బి ఎ సిన్నర్. ద రెస్ట్ ఆఫ్ ద టైం యూ విల్ బి ఎ రైచియస్ మ్యాన్. ఎంతమంది నేను ధన్యుడు అని అనుకుంటున్నారు?
ఈ రోజు నుంచి ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. బికాస్ దిస్ ఈస్ అ హిండ్రన్స్. ఈ మనసాక్షి మీరు కలిగి ఉండాలి. అప్పుడు పరిస్థితులు పనిచేస్తాయి. నీ మనసాక్షిని బట్టి దూతలు వెళ్తాయి. కమ్ ఆన్, లెట్స్ రీడ్. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడెను. ఎంతమంది నమ్ముతున్నారు యేసు నా సహోదరుడు, ఆయన తండ్రి నా తండ్రి అని? ఇది మీకు నీతి, మీరు నిర్దోషులు. యు నీడ్ టు థింక్ లైక్ దట్. అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడెననుచున్నాము గదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. అబ్రహాముకి ఇంకా ఏ క్రియ చేయకముందే నీతిమంతుడిగా అయిపోయాడంట. లెట్స్ రీడ్. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. అబ్రహాం మీద ఒక ముద్ర వేశారంట. ఏంటంట? నీతిమంతుడు అని. విశ్వాసం ఉన్న అబ్రహాం మీదే దేవుడు నీతి అనే ముద్ర వేస్తే, సిలువ రక్తము పొందిన నీవు నీతిమంతుడనే ముద్ర వేసుకుంటావా? అబ్రహాము లాగా తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడాల్సిందే. ఈ రోజు నుంచి అబ్రహాం ఆశీర్వాదం అనే మనస్సాక్షి మీకు కలుగును గాక. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. ఈ రోజు నీతి మనసాక్షి నీ పాప మనసాక్షిని అధిగమించును గాక. దీన్ని ఏమంటారు? విశ్వాసం. నువ్వు పాపం అనేది కూడా విశ్వాసమే. కానీ నువ్వు ఎక్కడ ఉండిపోయావు? ఆరంభంలోనే అనండి. యు ఆర్ ఇన్ ద బిగినింగ్, యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. కంటిన్యూ. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. అక్కడ చెప్తున్నాడు, లోకమునకు వారసుడైన వాగ్దానము అబ్రహాంకైనా సంతానంకైనా ధర్మశాస్త్ర మూలంగా రాలేదంట. అంటే మంచుకుంటేనే దేవుడు ఇస్తాడు, లేకపోతే ఇవ్వమని కాదు, విశ్వాసం మూలముగా వచ్చిందంట. ఈ మనసాక్షి కలిగితే ఈ రోజు నుంచి నీ ఆశీర్వాదాలు ఆరంభమవుతాయి. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైనడలా విశ్వాసము వ్యర్థ. ఇప్పుడు అర్థమైందా? ధర్మశాస్త్రమునకు వారసులకు వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం వలన విశ్వాసం ఏమవుతుందంట? అంటే నీలో ఆ మనస్సాక్షి పోయి పూర్తిగా గ్యారంటీగా ఉంటావో అలాగే దేవుని రాజ్యంలో కూడా ఉండాలి అంట. Somebody's conscience is being shifted to grace. Continue. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైనడలా విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్థక. ఒకవేళ నేను క్రియల్లో కూడా పర్ఫెక్ట్ గా ఉండాలా, అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు అనేది కనుక ఉంటే విశ్వాసం ఏమవుతుందంట? వ్యర్థమవుతుందంట. వాగ్దానం ఏమవుతుందంట? అదే విశ్వాసం మూలముగా అంటే దేవుడిని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. యు సీ దట్? ఈ రోజు మీ వాగ్దానములు ఏవి నిరర్ధకం అవ్వకుండా అందరి జీవితాల్లో నెరవేరును గాక. దట్స్ వాట్ గాడ్ సేడ్. ఎ బ్లెస్సింగ్ కాన్షియస్. ఎవరు హృదయంలో ఇది కావాలని కోరుకుంటున్నారో పైన రికార్డ్ అవుతుంది ఈరోజు. యు నో, వెన్ దర్ ఈస్ ఎ ప్రాఫిటిక్ అండ్ హీలింగ్ విత్ ద వర్డ్, గాడ్ ఈజ్ సీరియస్. ఈ వాక్యం విషయమై గాడ్ ఈజ్ సీరియస్. బీ సెలెక్టివ్ in what you are listening, otherwise it will destroy your conscience. లేకపోతే మీ మనసాక్షిని పాడు చేయొచ్చు. ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు నీకు ఎలా వస్తున్నాయి? వాగ్దానం మూలంగా. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? yes, believe. Let not condemnation rule you and put you down. Yeah, let's continue that verse. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైనడలా విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్థకమగును. చూడండి, పెద్దవాళ్ళకి లేనటువంటి మనస్సాక్షి యంగ్ పీపుల్ ఇన్ ద టీనేజ్, ఇన్ ద 20s, దే ఆర్ డెవలపింగ్ దిస్ కాన్షియస్. అందుకనే అయితే కొంచెం ఎక్కువ పని చేయాలి. ఎక్కువ పని అనండి. అందుకే అంటాడు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసము. కానీ పాత తిత్తుని కొత్త తిత్తుకి ఎలా చేయొచ్చో తెలుసా? ఎవరైనా విన్నారా? పాత తిత్తుని కొత్త తిత్తుకి ఎలా చేయాలి? ఒకవేళ పాత తిత్తులో కొత్త ద్రాక్షరసము వేస్తే పాత తిత్తు ఏమవుతుంది? పిగిలిపోతుంది. అయితే పాత తిత్తుని కొత్త తిత్తుగా చేయాలి అంటే ఎలాగా? నూనెను ఏం చేస్తారంట? ఇప్పుడు తిత్తు అంటే ఏంటి? బైబిల్ ప్రకారము అక్కడ చర్మముతో కూడినటువంటి బ్యాగులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు?
మరి కొత్త చర్మాన్ని ఒకటి తీసి అందులో ద్రాక్షారసం పోస్తే ఈ ద్రాక్షారసం ఊరితే ఈ చర్మం కొత్తది కాబట్టి కొంచెం అది కూడా సాగుతుంది. సాగిన తర్వాత ఒక స్టేజ్లో ఆగిపోతుంది. మళ్ళీ దాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ ఈ సాగిపోయిన పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం వేసి ఆల్రెడీ సాగిపోయింది ఏమవుతుంది, తర్వాత పగిలిపోతుంది. అయితే జనాలు ఏం చేస్తారంట, ఈ పాత తిత్తుని తీసేసేసి మళ్ళీ దాన్ని నూనెలో నానుస్తారంట. నూనెలో ఎప్పుడైతే నానుస్తారో మళ్ళా ఈ పాత తిత్తుకి దాని మృదుత్వం వచ్చేస్తుందంట. వచ్చేసిన తర్వాత అందులో మళ్ళీ కొత్త ద్రాక్షారసం పోస్తారంట. నూనె అంటే ఏంటి? అభిషేకం, పరిశుద్ధాత్ముడు. ఈ రోజు పరిశుద్ధాత్ముడు మీ మనసాక్షులను నూతన పరచును గాక. సో ద ఆయిల్, ద అనాయింటింగ్ రెన్యూస్ యువర్ కాన్షియస్. మీ అందరి కొత్త తిత్తులు అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళా ఈ నూతన ద్రాక్షారసం పోస్తున్నాడు. ఐఎమ్ సీరియస్ ఇన్ ద కాన్షియస్ టు గో హెడ్ అండ్ బ్లెస్ యు. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ఈ హేతువు చేతను వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలెనని కృపననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. అంటే ఈ ఆశీర్వాదము కృపను నమ్మే వారికి విశ్వాసము ద్వారా సంభవిస్తుందంట. అలాగని నువ్వు చెడ్డ పనులు చేయాలని కాదు, నీతిగా ఉండాలని దేవుని చేత. కాబట్టి ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరుని గాక. ఎంతమంది రెడీగా ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ ఫర్ దిస్? అంటే దేవుడిని యవ్వనాన్ని తిరిగిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ముసలిదాన్ని అయిపోయాను, నాకు ఒళ్ళన్నీ పనిచేయట్లేదు, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, ఇంక నాకెందుకు అని. దేవుడు వాగ్దానం ఇస్తే అబ్రహాముని మళ్ళా నూతన పరిచి తర్వాత అబ్రహాము పిల్లలు అన్నారు. ఇఫ్ గాడ్ గివ్స్ యు ఎ ప్రామిస్, హి విల్ పొజిషన్ యు టు ఎంజాయ్ ద ప్రామిస్, హి విల్ రెన్యూ యు టు ఎంజాయ్ ద ప్రామిస్. దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ఈ ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానాన్ని అనుభవించడానికి దేవుడు నీ యవ్వనాన్ని నూతన పరుస్తాడు, దీర్ఘాయువిస్తాడు. సో పొజెసింగ్ ద ప్రామిస్ ఇస్ వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, లెట్స్ గో టు ది స్క్రిప్చర్. హెబ్రీయులు 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎప్పుడైతే ఈ వాక్యం వింటావో ఈ వాక్యం ఏం చేస్తుందంట? నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. ద వర్డ్ ప్యూరిఫైస్ యువర్ కాన్షియస్. యు సీ ద వర్డ్ ప్యూరిఫైస్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ యువర్ కాన్షియస్. No joke with the word. The devil want to stop from listening the word. 1 తిమోతి 4:2, 1 తిమోతి 4:2. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు అగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఓకే, ఇంగ్లీష్ లో చూద్దాం. స్పీకింగ్ లైస్ ఇన్ హిపోక్రసీ, హ్యావింగ్ ద కాన్షియన్స్ సర్డ్ విత్ హాట్ ఐరన్. ఒకవేళ వేరే వేరే ఇతరుల మాటలు నీ మనస్సాక్షిని పాడు చేసి అలాగే ఉంచుతాయంట, పాడైపోతాయంట. అందుకనే సలహాలు లేకపోతే నిందలు నీ మనస్సాక్షిని పాడు చేస్తాయంట. ఈ రోజు నుంచి నీ మనస్సాక్షిని పాడు చేసే సలహాలు వినకుండా ఉందువు గాక. బి కేర్ఫుల్, డోంట్ లిసన్, దే విల్ రూయిన్ యువర్ కాన్షియస్. దే విల్ బి లైక్, అందుకే కొంతమంది మారరు, అలాగే ఉంటారు. అంటే వాళ్ళ మనస్సాక్షి అలా ఉండిపోయింది మచ్చతోటి. ఈ రోజు మీ మనస్సాక్షి నూతనమవును గాక. యు నో వాట్ యు లిసన్, ఎ లై కెన్ చేంజ్ యువర్ కాన్షియస్. బి కేర్ఫుల్, డోంట్ లిసన్ టు ఎవ్రీథింగ్ దట్ చేంజెస్ యువర్ కాన్షియస్. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నా మనస్సాక్షిని మచ్చవేసి మార్చివేసి దేవునికి వ్యతిరేకంగా చేసే మాటలను నేను వినను. ఈరోజు మీ మనస్సాక్షి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మే యువర్ కాన్షియస్ బి బ్లెస్డ్. ప్రాక్టీస్ యువర్ కాన్షియస్. ఫెయిత్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ దట్ బిలీవెత్. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నేను ఈ ఆశీర్వాద వాక్యము ద్వారా నా మనస్సాక్షిని అభ్యాసముతో ఆశీర్వాద మనస్సాక్షిగా మార్చుకుంటాను. థ్యాంక్ యూ జీసస్. నజరేయుడైన యేసయ్య, ఈరోజు ఇదిగో ప్రభువా, సొలొమోను దేవుడు మాలో ఉన్నాడు. ఏ రాజుకి రానంత
ఖ్యాతి ఘనతాన్ని ఇస్తానన్నావయ్యా. ఆ మనస్సాక్షిని ప్రజలకు ఇచ్చావు కాబట్టి ఈరోజు నూతనమైన మనస్సాక్షిని వారికి దయచేసి లార్డ్ జీసస్, ఎవరెవరైతే దేహంలో బాగోలేదని అంటున్నారో అయ్యా, ఆ యొక్క బాధ నుండి వారిని విడిపించండి. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణమైన విడుదల దయచేయండి. ఐ డిక్లేర్ ఫ్రీడమ్, పరిపూర్ణమైన స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ మనస్సాక్షి ప్రకారం వారికంటే గొప్పగా వారిని ఆశీర్వాదం అధిగమించి నడిపించమని నాజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.